క్వశ్చన్ ఉంది. బేసిక్గా మొదటి సినిమా అంటే ఏదైనా లవ్ స్టోరీనో లేదంటే కామెడీ జోనరో చూస్ చేసుకుంటాం. మీరేమో పవర్ఫుల్ టైటిల్ పెట్టారు గదాదారి హనుమాన్ అని. అర్థమవుతుంది మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ అని. సో ఆ విజువల్స్ కానీ అవి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సో మొట్టమొదట మీరు రాసుకున్న కథే ఇదా, లేదంటే వాట్ వాజ్ యువర్ మెయిన్ థీమ్? అంటే మెయిన్ మీ జాన్రా ఏంటి? అంటే మొదటిసారి ఇదే తీద్దాం అనుకున్నారా ఏంటి? ఇంత పవర్ఫుల్ టైటిల్ పెట్టి ఈ సినిమాని చూస్ చేయడానికి? యా, యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ విత్ ఒక లవ్ స్టోరీ అండ్ ఒక ఫ్యామిలీ డ్రామా ఇలా చేద్దామని ఉండే. నాకు సింపుల్ ప్రాజెక్ట్సే తీసుకుందాం డెబ్యూ మూవీకి, కాంప్లికేట్ చేసుకోకూడదు. కాంప్లికేట్ చేసుకుంటే టైం పట్టేస్తుంది. ఎందుకంటే నేను గీతా ఆర్ట్స్లో పిల్లను లేని చూసిన సినిమా చేశాను. అది 3 years లాంగ్ జర్నీ. నాకు పెద్ద మూవీ పట్టుకుంటే ఎంత టైం పడుతుంది, ఆ స్పాన్ని బట్టి మనం టైం ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా చిన్నది చేద్దాం అనుకున్నా, బట్ చిన్నది కాదు, మన విజన్ పెద్దది, నువ్వు చిన్నది కాదు పెద్దదే చేయాలని చెప్పి ఆ హనుమాన్ నన్ను అనిపించాడు. ఒక టైంలో నేను డైలీ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు హనుమాన్ చాలీసా చదివేవాడిని. గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఆ ఎండ్కి వచ్చేసేవాడిని బయటికి. ఆ ఇంపాక్ట్ నాలో ఉండి నా డ్రైవ్కి అది కారణమైంది. జై ఆంజనేయ, ఇది నేను బలంగా చెప్తాను. సో దట్ డ్రైవ్డ్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు హీరో